నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. మహిళల కోసం స్త్రీ శక్తి పథకం ఒక గొప్ప కానుక అన్న మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాత. పథకంపై వైసీపీ దిగజారుడు విమర్శలు చేస్తోందని మండిపాటు. ఉచిత బస్ ప్రయాణాన్ని ఉచిత బోగస్ ప్రయాణంగా మార్చేశారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఫైర్. ఏలూరు జిల్లా బేమడోల్లో గంజాయిని తరలిస్తున్న 4 యువకుల అరెస్ట్. 40,000 రూపాయల విలువ గల 2.13 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకంపై వైసీపీ నేతలు విమర్శలు చేయడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక కార్పొరేషన్ చైర్పర్సన్ పీతల సుజాత తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఆడబిడ్డలను అభివృద్ది పదంలో నడిపించాలన్నదే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమని ఆమె స్పష్టం చేశారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మహిళల హక్కుల కోసం ఎన్నో సంస్కరణలు తెచ్చారని, ఆ స్ఫూర్తితోనే ముఖ్యమంత్రి చంద్రబాబు డ్వాక్రా సంఘాలకు బీజం వేశారని గుర్తు చేశారు. నేడు 1 కోటి మంది మహిళలు ఆ సంఘాల ద్వారా తమ కుటుంబాలకు అండగా నిలుస్తున్నారని ఆమె కొనియాడారు. ఉచిత బస్సు ప్రయాణ పథకంతో వైఎస్ భారతి కూడా పులివెందుల నుంచి అమరావతికి జీరో ఛార్జీతో రావచ్చని ఆమె అన్నారు. రానున్న 4 ఏళ్లలో మరిన్ని పథకాలు అమలు చేసి రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్తామని సుజాత ధీమా వ్యక్తం చేశారు. ఆడబిడ్డలను అక్కా చెల్లెలుగా, నా తెలుగింటి ఆడపడుచులుగా చూస్తూ వాళ్ళందరూ కూడా ఆర్థికంగా, విద్యాపరంగా, సామాజిక పరంగా, వ్యాపార పరంగా, రాజకీయ పరంగా వాళ్ళ ఆర్థిక ప్రగతిని ముందుకు తీసుకువెళ్ళాలి, వాళ్ళ కాళ్ల మీద వాళ్ళు నిలబడే విధంగా చేయాలనేదే తెలుగుదేశం పార్టీ యొక్క సిద్ధాంతం. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తిలో వాటా హక్కు కల్పించి మహిళల యొక్క ఆత్మ గౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఎంతో పెంచిన విషయం మా మహిళా సోదరీమణులకు అందరికీ కూడా తెలుసు. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా అనే విత్తనం వేసి ఒక మహావృక్షంలాగా తయారు చేసి, ఆ డ్వాక్రా అనే మహావృక్షం కింద 1 కోటి మంది పైచిలకు మహిళలు ఈ రోజున హ్యాపీగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి కుటుంబానికి ఆసరాగా ఉంటున్నారంటే దాని యొక్క క్రెడిట్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. శ్రీ నారా లోకేష్ బాబు గారి యొక్క ఆలోచనలో నుంచి నా తెలుగు కుటుంబం, అందులో నుంచి వచ్చిందే స్త్రీ శక్తి పథకం. ఈ స్త్రీ శక్తి పథకం ఆగస్టు 15వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ లోకేష్ బాబు గారు, గౌరవ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చాలా అట్టహాసంగా స్టార్ట్ అయిన విషయాన్ని కూడా ప్రజలందరికీ కూడా చూశారు, తెలియజేస్తున్నాం. ఈ రోజున స్త్రీ శక్తి పథకం ఉచిత బస్సు ప్రయాణం కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్నామండి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకు ఇచ్చినటువంటి కానుక ఈ స్త్రీ శక్తి పథకం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి గిఫ్ట్. ఒక రాఖీ పండుగని అక్కా తమ్ముళ్ళు, అన్నా చెల్లెళ్ళు ఎంత పవిత్రంగా భావిస్తారో, ఎంత సంతోషంగా గుర్తుపెట్టుకుంటారో, ఈ స్త్రీ శక్తి పథకం ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా మహిళలందరూ కూడా చిరస్థాయిగా అలాగే గుర్తుపెట్టుకుని గుండెల్లో పెట్టుకుంటారని కూడా నేను గౌరవ సీఎం గారికి తెలియజేస్తున్నాం. ఇట్లాంటి మంచి పథకం ఈ రోజున రాష్ట్రంలో మొదలు పెడితే మరి ఇంకా వైసీపీ పేటీఎం బ్యాచ్ వాళ్ళు ఎలాగా వ్యతిరేకంగా మాట్లాడారో ప్రజలందరూ కూడా చూశారు. ఇంత మంచి పథకాన్ని కూడా వాళ్ళు వక్రీకరిస్తున్నారంటే ఇంకా వాళ్ళని ఏమనాలో ఇంకా ప్రజలకే వదిలేస్తున్నాం. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకటే చెప్తున్నాం వాళ్ళకి, ఈ రోజున భారతీ రెడ్డి గారు కూడా ఈ బస్సులో ప్రయాణం చేయొచ్చండి, కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఆధార్ కార్డు ఉండాలి, ఐడి కార్డు చూపించాలి. ఇక్కడ చక్కగా అందరూ ప్రయాణం చేయొచ్చు, అది గుర్తుపెట్టుకోండి. ఒక మంచి పని ప్రజల కోసం చేస్తున్నప్పుడు దాన్ని స్వీకరించండి, సపోర్ట్ చేయండి, లేదంటే నోరు మూసుకుని ఉండండి. అంతే తప్ప మీరు ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దనేసి నేను వాళ్ళకి తెలియజేస్తున్నా, వైసీపీ వాళ్ళకి.
నాడు రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచిత బస్ అని హామీ ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం నేడు ఫ్రీ బస్ పథకానికి అడుగడుగునా షరతులు విధించడంపై వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి తీవ్రంగా మండిపడ్డారు. విశాఖపట్నం వైసీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ దుర్గమ్మ సాక్షిగా హామీ ఇచ్చి మోసం చేసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు స్త్రీశక్తి ఉచిత బస్ పథకాన్ని స్త్రీవంచనగా మార్చివేశారని మండిపడ్డారు. కేవలం 5 రకాల బస్సులకే ఉచిత ప్రయాణాన్ని పరిమితం చేయడాన్ని ఆమె ఆక్షేపించారు. రాష్ట్రమంతా ఎక్కడి నుంచి ఎక్కడికైనా బస్సు ప్రయాణం ఉచితమని చెప్పి ఇప్పుడు కొన్ని బస్సులకే ఆ ఇచ్చిన బస్సులు కొన్ని ప్రాంతాలకే పరిమితమై అయ్యేట్టుగా షరతులు పెట్టి దారుణంగా మోసం చేయడం జరిగింది, దగా చేయడం జరిగింది. దుర్గమ్మ పాదాల చెంత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు ఇంత దారుణంగా మహిళల్ని మోసం చేయడం సమంజసమా? ఇది భావ్యమేనా అని నేను అడుగుతున్నాను. అదే దుర్గమ్మ పాదాల చెంత గతంలో మీరు హామీ ఇచ్చారా లేదా? ఈ రాష్ట్రంలో బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా మహిళలు ప్రయాణం చేయొచ్చు అని మీరు చెప్పారా లేదా? ఇంత పచ్చి అబద్ధాలు ఇప్పుడు మళ్ళీ చెప్పి మహిళల్ని మోసం చేస్తూ ఉండడం నిజంగా చాలా దారుణమైన విషయం. అలాగే తీసుకుంటే ఇప్పుడున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే ఎమ్మెల్సీలు ఇలాంటి కిరీటాలన్నీ పెట్టుకున్న వాళ్ళు ఒక్కసారి మీ మేనిఫెస్టో చూడండి. మీరు గతంలో ఎన్నికల సమయంలో మీరందరూ మేనిఫెస్టోలో ప్రజలకు ఏం చూపించారు? ఈ రోజు మీరు చేసింది ఏంటి? ఎంత దారుణమా? అసలు ఏం చెప్పారు? ఎన్నికల టైంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా బస్సు ప్రయాణం ఉచితం అని చెప్పారు. ఇప్పుడు తీసుకుంటే 16 రకాల బస్సులుంటే కేవలం 5 రకాల బస్సుల్లోనే ఉచితం అంట. మిగతా 11 రకాల బస్సుల్లో ఉచితం లేదంట. అలాగే ఎంత ఘోరంగా అంటే అప్పుడేమో రాష్ట్రమంతా ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు తూచ్ అలాంటిది ఏం లేదు, కొన్ని బస్సులకే ఉచిత ప్రయాణం అని చెప్తూ ఉన్నారు. అలాగే వీళ్ళు ఒకసారి చెప్తారు 6,700 బస్సుల్లో ఉచిత ప్రయాణం అని చెప్తారు, ఇంకొకసారి చెప్తారు 8,300 బస్సుల్లో చెప్తూ ఉంటారు. అంటే వీళ్ళ మాటల్లోనే అర్థమవుతుంది కదా వీళ్ళు చేస్తున్న దగా మోసం ఏ విధంగా చేస్తూ ఉన్నారు అనేది. అలాగే తీసుకుంటే జిల్లాల పరిధిలో తిరిగే బస్సుల్లో 90% బస్సులు వీళ్ళు ఈ ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు. అంటే ఎంత దారుణంగా మహిళల్ని మోసం చేశారో అర్థం చేసుకోవచ్చు. శ్రావణ శుక్రవారం పూట ఈ విధంగా మోసం దగా చేయడం ఎంతవరకు సమంజసమని చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, కూటమి ప్రభుత్వంలో పెద్దలందరినీ నేను అడుగుతూ ఉన్నాను. ఈ సొంపుకి ఈ ఉచిత బస్సు ప్రయాణానికి శ్రీశక్తి అని ఒక గొప్ప పేరు పెట్టారు. తీసుకుంటే మీరు అమలు చేస్తుంది మాత్రం శ్రీశక్తి కాదు, శ్రీకి వంచన అని అర్థమైంది. అలాగే శ్రీశక్తి కాదు, శ్రీకి వెన్నుపోటు అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలకి నిన్న అర్థమైంది. అలాగే తీసుకుంటే ఉచిత బస్సు ప్రయాణం అనేది ఉచిత బోగస్ ప్రయాణంగా మీరు మార్చేయడం జరిగింది. అసలు మళ్ళీ చెప్తూ ఉన్నారు నిన్న సూపర్ 6 అంట, సూపర్ హిట్ అంట. కానీ అది సూపర్ హిట్లు కాదు, సూపర్ చీట్ అనేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. అసలు సూపర్ హిట్ కాదు ఈ సూపర్ 6లు, సూపర్ డూపర్ ఫ్లాప్ అనేసి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. ఎందుకంటే 11 రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణం ఎగనామం పెడితే అది సూపర్ హిట్ అని మేము అడుగుతూ ఉన్నాము. రాష్ట్రం అంతా ఫ్రీ బస్ అని చెప్పి మోసం చేస్తే అది సూపర్ హిట్ అని మేము అడుగుతూ ఉన్నాము. ఒక్క మహిళకు కూడా 3 సిలిండర్లు ఇవ్వకపోవడం సూపర్ హిట్ అని మేము అడుగుతూ ఉన్నాము. అలాగే 30 లక్షల మంది పిల్లలకు అమ్మఒడి, అదే తల్లికి వందనం ఎగనామం పెట్టడం సూపర్ హిట్ అని మేము అడుగుతూ ఉన్నాము. గంజాయిని తరలిస్తున్న 4 యువకులను ఏలూరు జిల్లా బేమడోలు పోలీసులు అరెస్టు చేశారు. బేమడోలు సీఐ యూజే విల్సన్ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం ద్వారకా తిరుమల నుంచి బేమడోలు వైపుగా వస్తున్న వాహనాలను పోలీసులు తనిఖీ చేశారు. 2 బైక్లపై ఉంగుటూరు మండలం చేబ్రోలుకు చెందిన మోటుకూరి శామ్యుల్, కైకరానికి చెందిన దొడ్డి లక్ష్మీనారాయణ, తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పుల్లలపాడుకు చెందిన దిరిసిపాము నిశాంత్, ముసళ్లకుంటకు చెందిన చీర రవిబాబు అనుమానాస్పద స్థితిలో పారిపోతుండగా పోలీసులు పట్టుకుని తనిఖీలు చేశారు. వారి నుంచి 40,000 రూపాయల విలువ గల 2.13 కిలోల గంజాయిని పట్టుకున్నారు. 2 బైక్లు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేశారు. వారిని బేమడోలు సివిల్ కోర్టులో హాజరుపరచగా నిందితులకు రిమాండ్ విధించినట్లు సీఐ పేర్కొన్నారు. నిందితులంతా 19 నుంచి 23 ఏళ్లలోపు వారేనని సీఐ తెలిపారు. పోలీస్ స్టేషన్ లో ఒక NDPS యాక్ట్ కేసులో గంజాయి ముద్దాయిల్ని అరెస్ట్ చూపించిన సందర్భంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.
భీమడోలు పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు మొన్న 15వ తారీఖు సాయంత్రం వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే, రొటీన్గా వెహికల్ చెకింగ్లో భాగంగా వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక 2 బళ్ళ మీద 4 కుర్రవాళ్ళు అనుమానాస్పదంగా అనిపించి ఆపి వారిని చెక్ చేస్తే వారి దగ్గర నుంచి ఒక 2 కేజీల 13 గ్రాముల గంజాయి ఉన్నట్లుగా గుర్తించి వాళ్ళ 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని విచారించగా తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళ 4గురు ఒకరికొకరు తెలిసిన వాళ్ళు ఒరిస్సా ప్రాంతం నుంచి కొంత గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర నుంచి అక్కడి నుంచి గంజాయి తీసుకురావడం, దాన్ని ఇక్కడ 4గురు విడివిడిగా 4 కేజీలు ఒక్కొక్కరు కేజీ చొప్పున అట్లా తీసుకొని దాన్ని చిన్న చిన్న ప్యాకెట్ల కింద 50 గ్రాములు 100 గ్రాముల ప్యాకెట్ల కింద చేసుకుని అందరికి దాన్ని చాలా మందికి తాగే వాళ్ళకి దాన్ని సప్లై చేస్తున్నట్లుగా ఈ విచారణలో తెలిసింది. దాని మీద వీళ్ళ 4గురి మీద NDPS యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి వీళ్ళ 4గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది చాలా ఒక తల్లిదండ్రులందరికీ మరియు ఎవరైతే ఇందులో గంజాయి తాగుతున్నారో, అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారో, లేదంటే అమ్ముతూ ఉన్నారో, గుర్తు తెలియని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ ఒక వార్నింగ్ లాంటి విషయం ఒకటి చెప్పాలి మీ అందరికీ. ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైనది. ప్రభుత్వం కూడా దీన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీని మీద ఒక స్పెషల్ టీంని కూడా ఫామ్ చేసింది. మా జిల్లా ఎస్పీ గారు KPS కిషోర్ సార్ గారు కానీ, మా DSP గారు శ్రావణ్ కుమార్ గారు, వాళ్ళ ఆధ్వర్యంలో మేమందరూ కూడా చాలా తిరుగుతూ ఉన్నాము. ఎవరు కానీ ఇందులో ఏ విధంగా దొరికినా కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దయచేసి ఇలాంటి అలవాట్లు ఎవరైనా ఉంటే మానుకోండి, మానుకోలేకపోతే మాకు చెప్పండి. వాళ్ళని ఏ విధంగా మానిపించాలో కూడా దాన్ని కూడా మేము ఆ ప్రయత్నం కూడా చేస్తాం. ఎస్పీ సార్ చాలా పర్టికులర్ గా ఉన్నారు ఈ విషయంలో. ఇదే మేము వెహికల్ చెకింగే కాదు, ముందు చాలా ఆపరేషన్స్ దీని మీద జరుగుతాయి. ప్రతి ఒక్కరు కూడా గంజాయి రహిత సమాజం కావాలని ప్రభుత్వం భావిస్తుంది. అదేవిధంగా మత్తు మందులకు సంబంధించి ఏ విధమైనటువంటి ట్రేసెస్ కూడా ఈ రాష్ట్రంలో ఉండకూడదు అనేటువంటిది ప్రభుత్వ ఉద్దేశమై ఉంది. ఆ ప్రకారం అందరం మేమంతా ముందుకు వెళ్తున్నాం. కాబట్టి దాంతోపాటు అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ఈ ఆపరేషన్ లో భీమడోలు ఎస్ఐ గారు వై సుధాకర్ గారు, అట్లాగే హెడ్ కానిస్టేబుల్స్ శ్రీనివాస్, బాజీ, మరి కొంతమంది ఉన్నారు. వీళ్ళంతా చాలా బాగా పనిచేసి వీళ్ళందరినీ పట్టుకోవడంలో చాలా మెరుగైన ఇది కనపరిచారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా మా DSP సార్ తరఫున నేను కూడా వీళ్ళని అభినందిస్తున్నాను. దీంట్లో క్వాంటిటీని బట్టి శిక్ష అనేటువంటిది ఉంటుంది. ప్రస్తుతం వీళ్ళ దగ్గర ఉన్నటువంటి క్వాంటిటీకి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంది. ఇంకా మరి క్వాంటిటీ పెరిగితే 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంది. అంతేకాదు బండి కూడా వీళ్ళ వెహికల్స్ ఏమైనా ఉన్నా, 2 వీలర్స్ ఉన్నా, 4 వీలర్స్ ఉన్నా అవి కూడా తిరిగి వెనక్కి ఇచ్చే ప్రసక్తి ఉండదు. వీళ్ళ దగ్గర నుంచి 2 మోటార్ సైకిల్స్, 4 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. గంజాయి సీజ్ చేయడం జరిగింది. ఇవేమి కూడా తొందరగా అంత బయటకు వచ్చే ప్రసక్తే ఉండదు. కాబట్టి చట్టం చాలా గట్టిగా ఉంటుంది NDPS యాక్ట్ అనేది. అందుకని అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండి దీని జోలికి పోకుండా ఉండాలని మరొకసారి అందరికి గట్టిగానే చెప్పడం జరుగుతుంది. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఆభరణాల రూపంలో, యజ్ఞోపవీతాల రూపంలో అందరూ సమర్పించలేరు. కాబట్టి స్వామి మా శక్తి కొలది నీకు ప్రీతికరమైనటువంటి ఈ తులసి దళాన్ని పుష్పాల కింద భావించి స్వీకరించబోయా స్వామి అని చెప్పి స్వామివారికి ఉపచారాలు చేయడం జరిగింది. ఈ తదుపరి కార్యక్రమంగా స్వామివారికి గౌరవదేవి అమ్మవార్లకి శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ నామాలు అయ్యే పర్యంతం పూజిస్తూ ఉన్నది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద ఓం శ్రీ వెంకటేశాయ నమః శ్రీనివాసాయ నమః లక్ష్మీ గోవింద నామ గోవింద నాగరక్షక గోవింద
శ్రీనివాస గోవింద 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 గోవింద. పతి తెల్లనీయుచుతన కన్ను మెరుగులకు చాంగు పతి తెల్లనీయుచుతన కన్ను మెరుగులకు చాంగు భళ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.